హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాను కూరగాయలు తేవటానికి బయటికి వెళ్తూ ఉంటే ఎదురుగా జయనందన్ కనిపిస్తాడు. జయనందన్ని చూసిన జాను భయపడిపోతూ ఇంట్లోకి వెళ్ళి చాటుగా ఉండి, ఆ జై ఇక్కడికి వచ్చాడేంటి అంటే ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు నా వాయిస్ గుర్తుపట్టేశాడా? నేను ఇక్కడే ఉన్నానని ఆ జైకి తెలిసిపోయిందా? అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చాడా అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్ ఇంట్లోకి వచ్చి ఎదురుగా ఉన్న విజయేంద్ర వర్మని చూసి నమస్తే సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. నమస్కారం, రండి అని చెప్పి విజయేంద్ర వర్మ అంటూ ఉంటాడు. ఇందాకలా ఫోన్ చేసింది మేమేనండి అని జయనందన్ అంటూ ఉంటాడు. అదే సార్, మీ సైట్ కొంటామని ఫోన్ చేశాం కదా అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. ఇందాకలా నేను మాట్లాడుతుంటేనే మీరు ఫోన్ కట్ చేశారు. మీరు ఇంత దూరం రావటం కూడా అనవసరం. నాకు సైట్ అమ్మే ఉద్దేశమే లేదు అని చెప్పి విజయేంద్ర వర్మ అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, ఆ సైట్ నాకు చాలా ఇంపార్టెంట్. నా వైఫ్ జానుకి ఆ సైట్ బాగా నచ్చింది. అందుకే మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఆ సైట్ తీసుకుందామని వచ్చాను అని జయనందన్ అంటూ ఉంటాడు. నాకు సైట్ అమ్మే ఉద్దేశం లేదంటుంటే అమ్మమని బలవంతం చేస్తున్నారేంటి అని విజయేంద్ర వర్మ అంటూ ఉంటాడు. సార్, అంతగా కావాలంటే అంతకు ఎక్కువ కాస్ట్ చేసే సైట్ని నేను మీకు ఇస్తాను. కానీ నాకు ఆ సైట్ చాలా ఇంపార్టెంట్. నా మాటను కాదనకండి ప్లీజ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు, బట్ నాకు సైట్ అమ్మే ఉద్దేశం లేదు. కానీ మీ భార్యకు ఇష్టమైన సైట్ అంటున్నారు కాబట్టి, మీరు సెంటిమెంట్తో అడుగుతున్నారు కాబట్టి మీరు కోరుకున్న సైట్ని మీకు అమ్ముతాను అని చెప్పి విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. కాఫీ తీసుకుంటారా అని విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. యా ష్యూర్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే, అమ్మ బాను, బాను అని విజేంద్ర వర్మ పిలుస్తూ ఉంటాడు. ఇక బాను జయనందన్ని చూసి కంగారు పడుతూ చాటుగా దాక్కుంటుంది. ఇప్పుడు నేను సార్ ముందుకు వెళ్ళినా, నా గొంతు విన్నా ఆ జై దుర్మార్గుడు నన్ను గుర్తుపట్టేస్తాడు అని జాను మనసులో అనుకొని విజేంద్ర వర్మ పిలుస్తూ ఉన్నా కూడా పలక్కుండా అలానే చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే త్రివేణి విజేంద్ర వర్మ దగ్గరకు వచ్చి ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాను పిలుస్తుంటే పలకట్లేదు, ఎక్కడుందో చూసి కాఫీ తీసుకురమను అని చెప్పి విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. సరేనండి అని చెప్పి త్రివేణి కిచెన్లోకి వెళ్తుంది. బాను, ఇక్కడే ఉన్నావా? ఇందాకల నుంచి ఆయన పిలుస్తుంటే పలకట్లేదంటే ఏంటమ్మా? కాఫీ కావాలి, గెస్ట్లు వచ్చారు, కాఫీ రెడీ చేయి అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటే, సరే మేడం అని చెప్పి జాను కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విశ్వ తన రూమ్లో ఉంటాడు. జాను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో త్రివేణి విశ్వ దగ్గరకు వెళ్ళి, ఒరే విశ్వ, ఇంటికి సైట్ కొంటామని ఎవరో వచ్చారు, వెళ్ళి మాట్లాడొచ్చు కదరా, నీకు కూడా కొంచెం బిజినెస్ గురించి నాలెడ్జ్ వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు అలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేవమ్మా, నేను రాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఏం చదువులో ఏంటో ఎక్కడికో వెళ్ళి ఉంటాడు, మనుషుల్లో కలవడు అని చెప్పి త్రివేణి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విశాలాక్షి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇక తులసి పరిగెత్తుకుంటూ విశాలాక్షి వెనకే వెళ్తుంది. ఏడవకండి అత్తయ్య అని చెప్పి విశాలాక్షికి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, నేను ఎమ్మెల్యే సీటు వద్దని చెప్పాను కదమ్మా, అయినా వినిపించుకోకుండా ఎమ్మెల్యే సీటు తీసుకుంటే మావయ్య సంతోషపడతారన్నావు, కానీ మీ మావయ్య కోపం వచ్చిందమ్మా, నాపై చేయి చేసుకున్నారు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మావయ్యకు అసలు సిచ్యువేషన్ అర్థం కాలేదు, అందుకే మీ పైన కోప్పడ్డారు, నిజమేంటో తెలిస్తే మీకు సారీ చెప్తారులేండి అత్తయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు వచ్చి, అవునమ్మా, సీటు ఇప్పుడు నాన్నకు ఇవ్వనంటున్నారు, నువ్వు వద్దంటే కనుక ఖచ్చితంగా బయట వాళ్ళకే వెళ్తుంది, అందుకే తులసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నిజంగా మీరు చెప్పినట్టు మీ మావయ్య కోపం తగ్గుతుందా తులసి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నాన్నతో నేను మాట్లాడతానమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు. సరే సిద్ధు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు బసవరాజ్ దగ్గరకు వెళ్తాడు. ఏంటి నాన్న అమ్మపై అలా చేయి చేసుకున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నాకు రావాల్సిన ఎమ్మెల్యే సీటు నా భార్యకి ఇస్తే చూస్తూ ఊరుకోమంటావా? చేతులకి గాజులు తడుక్కున్నా అనుకుంటున్నావా అని బసవరాజు సిద్ధుని అడుగుతూ ఉంటాడు. అది కాదు నాన్న, మన ఇంటికి వచ్చిన ఆ సీఎం ఎమ్మెల్యే సీటు ఎట్టి పరిస్థితిలో మీకు రాదు అంటున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి
మన ఇంట్లో ఎవరు కూడా ఒప్పుకోకపోతే ఎమ్మెల్యే సీటు బయటికి పోతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒప్పించాము అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏది ఏమైనా సరే మీరు తప్పు చేశారా సిద్ధు, ఎమ్మెల్యే సీట్ నాకు వస్తే బాగుండేది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మీరు గెలిస్తే చూడాలని సంతోషపడాలని ఒక కొడుకుగా నాకు కూడా కోరిక ఉంది నాన్న, కానీ ఏం చేస్తాను చెప్పండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. వచ్చిన సీఎం అంతలా నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వను అనటానికి ఏదో కారణం ఉందిరా, ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవనంటున్నాడు, ఎందుకు గెలవనరా, ఎందుకు గెలవను అని బసవరాజు సిద్ధుని అంటూ ఉంటాడు. మీరు చెప్తుంటే నాకు కూడా అదే అనుమానం వస్తుంది నాన్న, మీకు ఎవరో ఎమ్మెల్యే సీట్ రాకుండా గట్టిగా అనుకున్నట్టున్నారు, అందుకే మీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వటానికి ఆ సీఎం అంతలా తిరస్కరించాడు అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, ఆ సీఎం నాకు ఎందుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వనన్నాడు, ఇవ్వను అనటానికి వెనుక ఉన్న కారణం ఏంటి తెలుసుకోరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే సరేనా అని చెప్పి సిద్ధు అంటాడు. మావయ్యకు ఎమ్మెల్యే సీట్ రాకపోవడానికి కారణం నేనే, ఆ విషయం ఆయనకు కానీ మావయ్యకు కానీ తెలిస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. మావయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అనటానికి కారణం నేనేనన్న విషయం ఎవరికి తెలియకూడదు, ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడాలి అని తులసి మనసులో అనుకుంటుంది. ఏమండి, అమ్మ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారంట, నేను ఒకసారి వెళ్ళి అమ్మను చూసొస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఏమండి, మీకు అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి ఆటోలో సీఎం ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది. సీఎం గారిని కలవాలి, మాట్లాడాలి, ఒక్కసారి తులసి వచ్చిందని చెప్పండి అని చెప్పి తులసి సీఎం గారి దగ్గర పనిచేసే పిఏకి చెప్తూ ఉంటుంది. ఇక పిఏ సీఎం దగ్గరకు వెళ్ళి, సార్ మిమ్మల్ని కలవటానికి భైరవనేని తులసి గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు, లోపలికి పంపించండి అని చెప్పి సీఎం అంటాడు. ఇక అప్పుడే సిద్ధు సీఎం దగ్గర పనిచేసే పార్టీ కార్యకర్తకు ఫోన్ చేస్తాడు. మా నాన్న ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదని సీఎం గారు కళాఖండిగా చెప్పేశారు, అసలు సీఎం గారు ఏం సర్వే చేశారు, ఏ సర్వే ప్రకారం మా నాన్నకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదని తేల్చేశారు అని సిద్ధు కార్యకర్తని అడుగుతూ ఉంటాడు. ఎలాంటి సర్వే జరగలేదు, ఎవరో సీఎం గారిని వెనక నుంచి అలా మాట్లాడించినట్టు అనిపిస్తుంది అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, సరే సిద్ధు బాబు, ఎవరో మీ నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా చేసింది తెలుసుకుంటాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటే, సరే ఉంటాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. ఇక తులసి సీఎం దగ్గరకు వెళ్ళి నమస్తే సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. నమస్కారం అమ్మ తులసి, వచ్చి ఇలా కూర్చో అని చెప్పి సీఎం అంటూ ఉంటాడు. బసవరాజుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా మంచి పని చేశావమ్మా అని చెప్పి సీఎం అంటూ ఉంటాడు. ఇక అప్పుడే కార్యకర్త సీఎం మాటలను విని వెంటనే సిద్ధుకి ఫోన్ చేసి, మీ నాన్న ఎమ్మెల్యే అవ్వకుండా అడ్డుపడింది ఎవరో, వాళ్ళు ఇప్పుడు సీఎం గారి దగ్గరే ఉన్నారు, సీఎం గారితో మాట్లాడుతున్నారు, మీరు వెంటనే సీఎం ఆఫీస్కి వచ్చేసేయండి, వాళ్ళెవరో నేను చూపిస్తాను అని కార్యకర్త చెప్తూ ఉంటే, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ తులసి, నువ్వే ఎమ్మెల్యే అయి ఉంటే బాగుండేది, కానీ ఎమ్మెల్యే సీట్ని ఎందుకు వద్దనుకున్నావమ్మా అని సీఎం అడుగుతూ ఉంటాడు. మా మామయ్య నేను ఎమ్మెల్యేగా గెలిస్తే తన ఆటలు సాగవని చెప్పి నేను ఎమ్మెల్యే సీటు క్యాన్సిల్ చేసుకోవాలని మా అత్తయ్యతో చెప్పించారు, మా అత్తయ్య మాటను తీసేయలేక నేను కూడా ఎమ్మెల్యే సీట్ని క్యాన్సిల్ చేసుకున్నాను, ఆ తరువాతే మా మామయ్య అసలు స్వరూపం తెలిసింది, అందుకే మా మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకూడదు అనుకున్నాను, అందుకే మీకు ఫోన్ చేసి విషయం చెప్పాను సార్ అని చెప్పి తులసి అంటుంది. మీ మామయ్య నిజస్వరూపం తెలుసుకున్నావా ఏంటమ్మా అది అని చెప్పి సీఎం అడుగుతూ ఉంటాడు. అది నా పర్సనల్ సార్ అని చెప్పి తులసి అంటుంది. పర్సనల్ అంటే మాకు చెప్పకూడదా అని సీఎం అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు సార్, నా దగ్గర ఖుషి అనే చిన్న పాప ఉంది, ఆ పాప తండ్రి ఒకసారి అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు, ఆయన చనిపోతూ ఆ పాపను నాకు అప్పగించారు, ఆ పాప నాతో పాటు ఇప్పుడు నా అత్తారింట్లోనే కలిసి ఉంటుంది, ఆ పాపను నా నుంచి శాశ్వతంగా దూరం చేయాలని మా మామయ్య కుట్ర పన్నారు, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదట ఆ పాపను నా నుంచి దూరం చేసి ఆ తరువాత నన్ను కోడలి స్థానం నుంచి బయటికి పంపించేయాలనుకుంటున్నారు, అదే మా మామయ్య పన్నిన కుట్ర,
ఆ కుట్ర తెలుసుకొని మా మావయ్యకు ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని నేను మీకు ఫోన్ చేశాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరి నీ భర్త చాలా మంచివాడని విన్నాను, ఈ విషయం గురించి నీ భర్తకు చెప్పొచ్చు కదా అని చెప్పి సీఎం అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పినట్టుగా నా భర్త సిద్ధు చాలా మంచివాడు, కానీ తన తండ్రిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. ఆయనకు చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరు. అందుకే ఆయనకు కూడా మా మామయ్య ఖుషి పాపను నా నుంచి దూరం చేయాలనుకుంటున్నా వీడియో చూపించి మా మామయ్య నిజ స్వరూపం ఏంటో అర్థమయ్యేలా చేద్దామనుకున్నాను అని చెప్పి తులసి అంటుంది. అంటే నీ దగ్గర వీడియో ఉందమ్మా అని చెప్పి సీఎం అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఆ రోజు మా మామయ్య ఖుషి పాపను నా నుంచి దూరం చేయాలనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే నేను వీడియో తీశాను అని చెప్పి తులసి ఆ వీడియోని సీఎంకి చూపిస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా, నువ్వు మా పార్టీలో ఎమ్మెల్యేగా ఉండుంటే బాగుండేది, కానీ మా బ్యాడ్ లక్ ఏం చేస్తాం అని చెప్పి సీఎం తులసితో మాట్లాడుతూ ఉంటాడు. ఎనీవే మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి తులసి అంటుంది. అప్పుడే సీఎం పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తాడు. సీఎం గారి దగ్గర ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయే మీ నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా చేసింది అని కార్యకర్త సిద్ధుకు చెప్పడంతో సిద్ధు పరిగెత్తుకుంటూ సీఎం రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. సీఎంకి ఎదురుగా తులసి ఉంటుంది. తులసిని చూసిన సిద్ధు షాక్ అవుతాడు. ఏమండి అని తులసి అంటూ ఉంటే, తులసి నువ్వేంటి ఇక్కడ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది అది అని తులసి అంటూ ఉంటే, మీ అమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, చూడటానికి వెళ్తున్నానని చెప్పి సీఎం దగ్గరికి ఎందుకు వచ్చావు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది అది అని తులసి అంటూ ఉంటే, నోట్ల నుంచి మాటలు సరిగ్గా రావట్లేదు కదా తులసి, మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది నువ్వే కదా అని సిద్ధు తులసిని నిలదీస్తూ ఉంటాడు. ఏమండి అది అని చెప్పి తులసి అంటూ ఉంటే, నిన్ను ఎంతగానో నమ్మాను, మా నాన్న ఓడిపోవడానికి కారణం నువ్వయ్యావు, నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది, అసహ్యం వేస్తుంది తులసి అని సిద్ధు అంటూ ఉంటే, హలో మిస్టర్ సిద్ధు, తులసి దగ్గర మీ నాన్న ఎలాంటి వాడో సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం చూసిన తర్వాత అప్పుడు తులసిని నువ్వు ఏమనాలనుకుంటున్నావో అవన్నీ అనేసాయి అని చెప్పి సీఎం అంటూ ఉంటాడు. మా నాన్న ఎలాంటి వాడో తులసి చెప్తే నేను వినాలా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అమ్మ తులసి నీ భర్తకు ఆ సాక్ష్యం చూపించు అని చెప్పి సీఎం అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో ఖుషి పాపను నేను ఎమ్మెల్యే అవ్వగానే మీకు అప్పచెప్తాను అని బసవరాజు సూపర్నిక భార్గవ్తో మాట్లాడుతూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. అది చూసి సిద్ధు షాక్ అవుతాడు. ఇందుకేనండి నేను మామయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలనుకోలేదు అని చెప్పి తులసి అంటుంది. సారీ తులసి, నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పుడు చెప్పు సిద్ధు, తులసి తీసుకుంది కరెక్ట్ నిర్ణయమా తప్పు నిర్ణయమా అని చెప్పి సీఎం అంటూ ఉంటే, తులసి ఆల్వేస్ కరెక్ట్ అని చెప్పి సిద్ధు అంటాడు. దాంతో సీఎం మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.